रहे कर्पूरी ठाकुर, अमर है अमर है, अमर रहे कर्पूरी ठाकुर, अमर है अमर है, अमर रहे कर्पूरी ठाकुर, अमर है अमर है, अमर रहे कर्पूरी ठाकुर, अमर है अमर है। जय बीसी, जय जय बीसी, जय बीसी, जय जय बीसी, जय जागृति, जय जय जागृति, వర్ధిల్లాలి కవితక్క నాయకత్వం। ఈరోజు బిహార్ మాజీ ముఖ్యమంత్రి బీసీ ఉద్యమ నేత కర్పూరి ఠాకూర్ గారి జయంతి సందర్భంగా కరీంనగర్లోని మరి జాగృతి కార్యాలయంలో వారికి నివాళులు అర్పించుకోవడం జరిగింది। ఈరోజు ఉత్తర భారతదేశానికి సంబంధించి కర్పూరి ఠాకూర్ బీసీల కోసం ఒక మహా ఉద్యమాన్ని నడిపినటువంటి గొప్ప నాయకుడు। ఈరోజు గౌతమ బుద్ధుడు పుట్టినటువంటి నేల మీద పుట్టినటువంటి కర్పూరి ఠాకూర్ ఆయన జీవితం అంతా కూడా ఎప్పుడూ బడుగు బలహీన వర్గాల బాగు కోసమే పనిచేసినటువంటి నాయకుడు। బిహార్ రాష్ట్రానికి 2 సార్లు ముఖ్యమంత్రిగా ఉన్న అతి సాధారణమైనటువంటి జీవనాన్ని కొనసాగించిండు కర్పూరి ఠాకూర్। ఈరోజు మనం 27% రిజర్వేషన్ బీసీలకు చట్టబద్ధంగా మనం పొందుతున్నాము అంటే, దేశవ్యాప్తంగా పొందుతున్నామంటే దానికి మొట్టమొదటి ఆద్యుడు కర్పూరి ఠాకూర్। ఎందుకంటే తనకు ముఖ్యమంత్రిగా అవకాశం వచ్చినటువంటి బిహార్ రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా ఆ బిహార్ రాష్ట్రంలో 27% రిజర్వేషన్ను బీసీ రిజర్వేషన్ను అమలుపరిచినటువంటి మహానాయకుడు గొప్ప నాయకుడు కర్పూరి ఠాకూర్। మండల్ కమిషన్ ఇచ్చినటువంటి నివేదికల ఆధారంగా దేశవ్యాప్తంగా 27% రిజర్వేషన్ అప్పుడు కేంద్ర ప్రభుత్వం అమలుపరిచింది। కానీ మొట్టమొదటి ఆద్యుడు మాత్రం కర్పూరి ఠాకూర్। ఈరోజు బడుగు బలహీన వర్గాలకు రిజర్వేషన్ అందుతా ఉందంటే మరి అటువంటి గొప్ప నాయకుడు కర్పూరి ఠాకూర్ మరి కేంద్ర ప్రభుత్వం ఇటీవలనే వారికి భారత రత్నతో సత్కరించుకోవడం జరిగింది। 2 సార్లు ముఖ్యమంత్రిగా ఉన్న వారు ఇప్పటికి కూడా సాధారణమైనటువంటి జీవితం, బడుగు బలహీన వర్గాలు బాగుండాలనే ఆ లక్ష్యంతో పనిచేసినటువంటి నాయకుడు। బిహార్ రాష్ట్రంలో దాదాపు 50 సంవత్సరాల క్రితమే వారు స్కూళ్ళు తెరిచి కాలేజీలు తెరిచి ఈ బడుగు బలహీన వర్గాలు ఎప్పుడైతే చదువుకొని బాగుపడతారో అప్పుడే ఈ సమాజంలో సమూల మార్పు వస్తుందని చెప్పి ఆశించినటువంటి గొప్ప నాయకుడు కర్పూరి ఠాకూర్। మరి అటువంటి నాయకుని జయంతి కార్యక్రమాన్ని ఈరోజు జాగృతి ఆధ్వర్యంలో జాగృతి నాయకులందరూ కూడా జరుపుకోవడం చాలా సంతోషకరమైనటువంటి విషయం। ఎందుకంటే దేశానికి స్ఫూర్తినిచ్చేటువంటి నాయకుడు, అతన్ని చూసి దేశం నేర్చుకునేటువంటి పరిస్థితిలో, మాలాంటి వాళ్ళందరం కూడా నేర్చుకునేటువంటి పరిస్థితిలో, రాజకీయాలు కొత్తగా వచ్చేటువంటి వాళ్ళు అంటే ఏ విధంగా ఉండాలనేటువంటి ఒక విధానాన్ని వారిని చూసి నేర్చుకోవచ్చు। ఎందుకంటే ఈరోజు మనం చూస్తా ఉన్నాం, ఎన్నికలంటేనే లక్షలు కోట్ల రూపాయల ఖర్చు పెట్టి పదవిని కొనుక్కునేటువంటి పరిస్థితి। వేలం పాటలో కూడా మనం అర్రాస్ పాట పాడి ఎట్లా కొనుక్కుంటామో ఆ విధంగా ఎన్నికలన్నీ కూడా ఆ విధంగా మారుతున్నటువంటి తరుణంలో, కానీ వారు మాత్రం అత్యంత సాధారణంగా ముఖ్యమంత్రిగా ఉండి కూడా సాధారణ జీవితం గడిపి ప్రజలకు ఏ విధమైనటువంటి సేవ చేయొచ్చు అనేటువంటి ఆలోచనతో వారు చేసినారు కనుక అటువంటి నాయకులను మనం స్ఫూర్తిగా తీసుకొని ఈరోజు కొత్తగా రాజకీయాల్లోకి వచ్చేటువంటి వాళ్ళు, రాజకీయాల్లో ఉన్నటువంటి వాళ్ళు కానీ అటువంటి నాయకులను స్ఫూర్తిగా తీసుకొని ప్రజాసేవ చేస్తే తప్పకుండా ఆ నాయకుడు ఉన్నతమైన స్థాయికి చేరుతాడని చెప్పుకోవడానికి మనకు కర్పూరి ఠాకూర్ యొక్క ఉదాహరణను తెలియజేస్తూ, ఖచ్చితంగా జాగృతి నాయకులందరం కూడా కర్పూరి ఠాకూర్ ఏ ఆశయాల కోసం అయితే పనిచేసిండో, ఏ నిబద్ధతతో వారు పనిచేసినారో దాన్ని కొనసాగింపుగా వారు చేసినటువంటి సేవలను స్మరించుకుంటూ మేమందరం కూడా ముందుకు పోతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను।